ఏదో టైంపాస్‌కి మేము ఈ వీడియోలు చేయట్లేదు. ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళతో మాట్లాడి ఆర్&డి చేసి ప్రతీది తెలుసుకొని మంచి చెడ్డ కనుక్కొని వీడియోలు చేస్తున్నాం. కాబట్టి మిమ్మల్ని నేను అడుగుతుంది ఒకటే. లైక్, సబ్స్క్రైబ్ కూడా అడగట్లేదు. ఒక్కటే అడుగుతున్నా. గుడ్ ఇన్ఫర్మేషన్ అని మీరిచ్చే ఒక్క కామెంటు నాకు మా టీంకి కొండంత బలం అని గుర్తుపెట్టుకోండి. కాబట్టి దయచేసి మిస్ అవ్వకుండా గుడ్ ఇన్ఫర్మేషన్ అని నాకు కావాల్సిన కామెంట్ ఇచ్చేసి మీరు వీడియో చూడడం కంటిన్యూ చేయండి. ఎందుకంటే చాలా కష్టపడి చేసేటువంటి వీడియోలు ఇవి. సో ఇప్పుడు బాల్ బేరింగ్ అనేటువంటి ఒక బిజినెస్ గురించి మనం చూస్తే ప్రస్తుతం ఉన్న అన్ని రకాల చిన్న తరహా పరిశ్రమల్లో చాలా ఎక్కువ ఆదరణ పొందుతున్నటువంటి మంచి లాభదాయకమైనటువంటి మార్గం ఇది. తక్కువ టైంలోనే మంచి ఆదాయాన్ని పొందుతూ ప్రభుత్వం ఇచ్చేటువంటి వివిధ రకాల సబ్సిడీలని, ముద్రా పథకాలు, ఇలాంటి రుణాలను ఉపయోగించుకుని తక్కువ పెట్టుబడి శ్రమతో ఈ బిజినెస్ని స్టార్ట్ చేసి ప్రతి నెల ఊహించని స్థాయిలో లాభాలను చాలా ఈజీగా సొంతం చేసుకోవచ్చు. మీరు ప్రతిరోజు మన ఇళ్లలో వాడే సీలింగ్ ఫ్యాన్లు, మిక్సీలు మొదలుకొని రోడ్డు మీద వెళ్ళే బైకులు, కార్లు, బస్సులు, భారీ పరిశ్రమలో నడిచే పెద్ద పెద్ద మెషిన్ల వరకు ప్రతి చోట ఈ బేరింగ్ల యొక్క అవసరం అనేది మనకు ఉంటుంది. బేరింగ్స్ అంటాము. సో ఈ వస్తువులకి మార్కెట్లో ఎప్పుడూ తిరుగులేని బ్రహ్మాండమైన డిమాండ్ ఉంటుంది. ఈ రంగానికి ఉన్న నిలకడైన డిమాండ్ కారణంగా కొత్తగా స్వయం ఉపాధి పొంది నిలదొక్కుకోవాలనుకునే వాళ్ళకి ఒక గొప్ప అవకాశం అన్నమాట ఇది. బాల్ బేరింగ్ల వ్యాపారం యొక్క విధానము విశ్లేషణ అబ్జర్వ్ చేస్తే మన దగ్గర ఉన్న బడ్జెట్ని బట్టి 4 రకాలుగా దీన్ని స్టార్ట్ చేయొచ్చు. మొదటిది సొంతంగా ప్లాంట్ పెట్టి వీటిని ఓన్గా మనం తయారు చేయడం. మిగవన్నీ కూడా హోల్సేలు, ట్రేడింగు, డిస్ట్రిబ్యూటర్ ఇట్లా మారడం అనేది. సో ఒకవేళ మీరు మీడియం లెవెల్ది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రారంభించాలనుకుంటే దాదాపు 1500 నుంచి 2500 చదరపు గజాల యొక్క ప్లేస్ కావాల్సి వస్తుంది. ఈ పనిని చెక్ చేసుకుంటూ చూసుకోవడానికి, మెషిన్ని నడపడానికి 2 ఎక్స్పీరియన్స్డ్ ఉద్యోగులతో పాటు 3 సాధారణ వర్కర్స్ కావాలి. సో 5-6 మనుషులు ఉంటే సరిపోతుంది ఇది నడుపుకోవడానికి. ఇక ఈ వ్యాపారానికి అవసరమైనటువంటి క్రోమ్ స్టీలు, స్టెయిన్లెస్ స్టీలు ఇలాంటి నాణ్యమైన ముడి సరుకుల్ని మనం సమకూర్చుకోవాల్సి ఉంటుంది. దీనికోసం సెమీ ఆటోమేటిక్ టేపర్ రోలర్ మెషిన్ కూడా మీరు బేరింగ్స్తో సహా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. పెట్టుబడి విషయానికి వస్తే ఒక ప్రాథమిక యూనిట్ని సెటప్ చేయడానికి మెషినరీ, ప్లాంట్ ఖర్చులకి గట్టిగానే ఖర్చు అవుతుంది. 10-12 లక్షల వరకు. ముడి సరుకులకు ఇంకో 4 లక్షల రూపాయలు అవుతుంది. మొత్తం 15-20 అవుతుంది. కానీ బ్యాంకు రుణాలు ఇస్తుంది, ముద్రా లోన్స్ ఇస్తున్నాయి. దాని గురించి మనం కంగారు పడక్కర్లేదు. ఒకవేళ అంత పెద్ద మొత్తంలో మీకు దగ్గర సొమ్ము లేకపోతే ఇండియన్ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి ప్రైవేటు, జాతీయ బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీతో ఇస్తున్నటువంటి లోన్స్ని తీసుకుని మనం స్టార్ట్ చేసుకోవచ్చు. కంగారు ఏం లేదు. ఈ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి వివరాలతో ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి బ్యాంక్స్ అధికారులను కలిస్తే వాళ్ళు ఖచ్చితంగా లోన్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి మనకి. సో జనరల్గా ఈ వ్యాపారంలో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది మనం ఎంచుకునే బిజినెస్ మోడల్ మీద ఆధారపడి ఉంటుందని చెప్పుకోవాలి. తయారీదారులుగా మారితే 10-15% వరకు నికర లాభం డెఫినెట్లీ ఉంటుంది. అదే మీరు హోల్సేల్ లేదా డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఉంటే 20-40% వరకు లాభాలు పొందే అవకాశం ఉంటుంది. అంటే మీరు పెట్టిన పెట్టుబడి సరిగ్గా 1.5 నుంచి 2 ఏళ్ల వ్యవధిలోనే రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ వెనక్కి వచ్చేస్తుంది. వ్యాపారాన్ని లీగల్గా నడపడానికి కొన్ని రకాల పేపర్స్ కంపల్సరీ అవుతాయి. దీంట్లో స్థానిక మున్సిపాలిటీ లేదా పంచాయతీ నుంచి బిజినెస్ రిజిస్ట్రేషన్తో పాటు జిఎస్టీ నెంబరు, ఎంఎస్ఎంఈ ఉద్యోగ ఆధారు, అట్లాగే పిఎస్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక మీ దగ్గర తయారైనటువంటి సరుకుని అమ్మడానికి, బిజినెస్ డెవలప్ చేయడానికి మీ ప్రాంతంలో ఉన్న ఆటోమొబైల్ గ్యారేజీలు, స్పేర్ పార్ట్ షాపులు, అలాగే హార్డ్వేర్ స్టోర్లు, ఎలక్ట్రికల్ మెషిన్ల రిపేర్ షాపుల యొక్క యజమానులతో మీరు నేరుగా మాట్లాడి వ్యాపార ఒప్పందాలు మీరు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా ఇండియా మార్ట్, ట్రేడ్ ఇండియా లాంటి ఆన్లైన్ పోర్టల్స్ ద్వారా కూడా బల్క్ ఆర్డర్స్ అనేవి మీరు ఈజీగా పొందొచ్చు. మెషినరీ, ముడి సరుకుల యొక్క కొనుగోలు అబ్జర్వ్ చేస్తే ఈ బిజినెస్ గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి, మనకి ప్రభుత్వం ఇచ్చే లోన్లకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కావాలి అనుకుంటే లోకల్ ఎంఎస్ఎంఈ కార్యాలయము లేదా పరిశ్రమల కేంద్రం అని ఉంటుంది. వాళ్ళ అధికారులు ఉంటారు. వాళ్ళకి గనక మీరు కాల్ చేస్తే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు క్లియర్ కట్గా వాళ్ళు తెలియజేస్తారు. సో వాళ్ళని కాంటాక్ట్ చేసి మీరు ఒక రిపోర్ట్ లాంటి సబ్మిట్ చేస్తే వాళ్ళు ప్రతిదానికి సమాధానం చెప్తారు. సరిగ్గా మార్కెట్ సర్వే చేసి ప్రణాళికతో అడుగులేస్తే ప్లాన్ చేసుకుని తక్కువ సమయంలోనే గొప్ప విజయాన్ని సాధించిన వాళ్ళు ఈ బిజినెస్లో ఉన్నారు. మీరు కూడా అదే రకంగా డెవలప్ అవ్వచ్చు. సో గుడ్ ఇన్ఫర్మేషన్ ఒక కామెంట్ ఇవ్వండి. మాకు మా టీంకి కొండంత బలం అది.